నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన ఆరాధన సంప్రదాయంలో పంచాయతనానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. 5గురు దేవతలకు ప్రత్యేకంగా జరిగే పూజా విధానమే పంచాయతనం. ఆదిత్యాం అంబికా విష్ణుం గణనాథం మహేశ్వరం అంటే సూర్యుడు, అమ్మవారు, మహావిష్ణువు, గణపతి, పరమశివుడు ఇలా ఈ 5గురికి కలిపి చేసే విధానమే పంచాయతనార్చన. వీరిలో ఏ దేవతను మధ్యలో ప్రధానంగా ఉంచి పూజిస్తే అది ఆ దేవత పేరిట పంచాయతనంగా పేర్కొంటారు. ఈ పరంపరలోనే శివ పంచాయతన క్షేత్రంగా వివిధ దేవతా సన్నిధానంగా వెలుగొందుతున్న దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెంలోని శ్రీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రం. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో నెలకొన్న వీరంపాలెం ఓ విశిష్ట ఆధ్యాత్మిక సన్నిధిగా విరాజిల్లుతోంది. బాలా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో శ్రీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రం విలసిల్లుతోంది. వీరంపాలెం విశ్వేశ్వర పంచాయతన సన్నిధిలోకి అడుగిడగానే భక్తుల మనస్సు భక్తి రసప్లావితమవుతుంది. ఎటువైపు చూసినా ఆలయాలు, చూపు మరల్చుకోలేని, మడమ తిప్పలేని సౌందర్యాతిశయంతో ఆకట్టుకునే కట్టడాలు గోచరమవుతాయి. భక్తుల మనోసీమలో ఆనంద శివతాండవం ప్రస్ఫుటమవుతుంది. తాడేపల్లి గూడెం నుంచి అనంతపల్లి వెళ్లే మార్గంలో తాడేపల్లి గూడెనికి 21 కిలోమీటర్ల దూరంలో వీరంపాలెం గ్రామం నెలకొని ఉంది. సువిశాలమైన ప్రాంగణంలో ఓ రమణీయ, కమనీయ, ఆహ్లాదభరిత లోగిలిలో ఈ ఆలయ సముదాయం భాసిల్లుతుంది. ఆలయ సముదాయ దృశ్యాన్ని అల్లంత దూరం నుంచే తిలకించగానే భక్తులు అలౌకిక అనుభూతికి లోనవుతారు. సూర్యోదయపు వెలుగు చిలుకులలో ఆలయ ప్రాంగణం శోభాయమానంగా ఉంటుంది. బాలభానుడు తన బంగారు కిరణాలతో సమస్త దేవతల్ని ఆరాధిస్తున్నట్టుగా గోచరమవుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు భక్తులకు ఓ అద్వితీయమైన అనుభూతి కలుగుతుంది. ఓ విలక్షణ ఆధ్యాత్మిక లోగిలిని దర్శించుకుంటున్నామనే భావన వారి మదిలో మెదలుతుంది. ఆలయ ప్రాంగణం ముంగిటే పలు భారీ శిల్పాకృతులు, మహారూపుదాల్చిన విగ్రహాలు గోచరమవుతాయి. ప్రధానాలయం ముందు ఒంటికాలిపై తపస్సు చేసి గంగమ్మను దివి నుంచి భువికి రప్పించిన భగీరథుని భారీ విగ్రహం నెలకొని ఉంటుంది. ఆలయలోగిలి ముందు కనువిందు చేసే హరితవనం భక్తుల హృదయాలను ఆకర్షిస్తుంది. ప్రధానాలయ ప్రవేశ మార్గానికి ఎడమవైపు షిరిడీ సాయిబాబా భారీ విగ్రహం, దీనికి సమీపంలోనే గంగావతరణాన్ని కళ్ల ముందు ఆవిష్కరింపజేసే భాగీరథి విగ్రహ సముదాయాలను భక్తులు దర్శించుకుంటారు. గంగావతరణ సన్నివేశాన్ని సజీవ శిల్పాకృతులతో ఆవిష్కరించిన వైనం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహాలను తిలకించిన అనంతరం భక్తులు ప్రధానాలయ ప్రాంగణం వైపుగా ముందుకు సాగుతారు. ప్రధానాలయ లోగిలి ముంగిట 2 అంతస్తుల రాజగోపురం, దానిపై 3 కలశాలు అమరి ఉంటాయి. వీరంపాలెం శివ పంచాయతన క్షేత్రంలో ప్రధాన ఆలయం విశ్వేశ్వర స్వామి సన్నిధి అయినా ప్రతి ఆలయం, ప్రతి మందిరం కమనీయ బంధురంగానే ప్రకటితమవుతుంది. అడుగడుగునా గుడి ఉన్న ఈ లోగిలిలో అణువణువునా భక్తి తత్పరత తొణికిసలాడుతుంది. వీరంపాలెం బాలా త్రిపుర సుందరి పీఠం శివ పంచాయతన సన్నిధి 2003వ సంవత్సరంలో నిర్మాణ ప్రక్రియను ఆరంభించి
అనతి కాలంలోనే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది. రాజగోపురానికి కుడివైపు శివునికి ఎంతో ప్రీతికరమైన నారికేళాన్ని సమర్పించుకోవడానికి ప్రత్యేక మందిరం ఉంది. ఈ మందిరంలో భారీ శివలింగం గోచరమవుతుంది. ముక్కంటి స్వరూపానికి చిహ్నమైన నారికేళాన్ని భక్తులు సర్వాత్మన అర్పణతత్వానికి ప్రతీకగా సమర్పిస్తారు. ప్రదక్షిణల అనంతరం భక్తులు గర్భాలయ ముఖమంటపంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయ ముఖద్వారంపై శివస్తుతి ప్రత్యేక ఫలకంపై లిఖితమై ఉంటుంది. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః అంటూ భక్తులు శివనామ వైభవాన్ని స్మరించుకుంటారు.